హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోడర్న్ టెర్రస్ గార్డెనర్. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మీరందరూ నా ఫస్ట్ వీడియో చూసారనుకుంటున్నాను. అందులో నా ఫస్ట్ టెర్రస్ గార్డెన్ ఎక్స్పీరియన్స్, ఇంకా లో బడ్జెట్లో టెర్రస్ గార్డెన్ ఎలా సెటప్ చేసుకోవాలో చూపించాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూడండి. ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోస్లో టెర్రస్ గార్డెన్ రిలేటెడ్గా చాలా టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా గార్డెన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క వచ్చేసి కోడూరు బత్తాయి. నా దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ బత్తాయి మొక్కలు ఉన్నాయి. అందులో ఇదొక వెరైటీ. ఈ మొక్క నేను నాటి 6 నెలలు అవుతుంది. నాటినప్పటి నుండి కంటిన్యూగా క్రాప్ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా 25 కాయల వరకు కాసింది. ఇంకా ఇదే మడిలో నేను ద్రాక్ష మొక్క కూడా వేశాను. ఈ మొక్క నాటి 4 నెలలు అవుతుంది. క్రాప్ రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఇంకా అంతర పంటగా నేతి బీర మరియు చెమ్మపాదులు వేశాను. ఇంకా చాలా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అంతర పంటగా ఆకుకూరలు మరియు ఇతర కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఈ మొక్క వచ్చేసి నిమ్మలో తైవాన్ వెరైటీ. ఈ నిమ్మ వెరైటీ వచ్చేసి కాయ సైజు పెద్దగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ మొక్క కూడా నాటి 6 నెలలు అవుతుంది. నాటినప్పటి నుండి కంటిన్యూగా క్రాప్ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా 40 కాయల వరకు హార్వెస్ట్ చేశాము. ఇదే మడిలో కాకరపాదులు ఉండేవి, రీసెంట్గా క్రాప్ అయిపోవడంతో తీసేసాము. కొత్తగా మొక్కలు నాటుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. కింద సరదాగా డాలర్ ప్లాంట్ వేశాను. ఇది మడి అంతా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ మొక్క వచ్చేసి యాపిల్ బేర్. ఈ మడిలో 2 యాపిల్ బేర్ మొక్కలు నాటుకున్నాము. ఈ మొక్క ఇప్పటికే దాదాపుగా 10 అడుగుల వరకు పెరిగింది. ఈ మొక్క నుండి ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశాము. మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ మొక్కకి ఇయర్లీ 2 టైమ్స్ వరకు క్రాప్ వస్తుంది. ఇంకా ఇదే మడిలో దొండ, బీర, బొప్పాయి, ద్రాక్షలో బ్లాక్ వెరైటీ నాటుకున్నాము. నెక్స్ట్ మొక్క వచ్చేసి బోన్సాయిలో ఆల్ టైమ్ మ్యాంగో వెరైటీ. ఈ మొక్క ఇయర్ అంతా కాయలు కాస్తుంది. ఇది ఒక 5 to 6 ఫీట్ హైట్ మాత్రమే పెరుగుతుంది. రీసెంట్లీ ఈ మొక్క నాటాము. ఫ్లవరింగ్ వచ్చింది, కానీ రెయిన్స్ వల్ల ఆ ఫ్లవరింగ్ రాలిపోయింది. ఇంకా ఇదే మడిలో సొరపాదులు, ఇంకా ద్రాక్షలో రెడ్ వెరైటీ నాటుకున్నాము. నెక్స్ట్ మొక్క వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్లో రెడ్ వెరైటీ. 4 మొక్కలు నాటాము. ఇది 4 months బ్యాక్ నా దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ స్టెమ్స్ కటింగ్ ద్వారా గ్రో చేశాను. 2 times ఫ్లవరింగ్ వచ్చింది, కానీ రాలిపోయింది. ఇదే మడిలో పింక్ వెరైటీ గ్రేప్స్ ప్లాంట్ నాటాము. ఇంకా సైడ్కి మల్బెరీ మొక్క కూడా స్టెమ్ కటింగ్ ద్వారా గ్రో చేశాను. ఆల్రెడీ కొన్ని మల్బెరీస్ వచ్చాయి. ఇంకా అంతర పంటగా పొట్లపాదులు వేశాను. ఇప్పటి వరకు 6 పొట్లకాయలు వచ్చాయి.
నెక్స్ట్ మొక్క వచ్చేసి అంజీరాలో టర్కీ వెరైటీ. ఈ మొక్క నాటి 6 మంత్స్ అవుతుంది. ఈ మొక్క ఏజ్ 3 ఇయర్స్ ఉంటుంది. కాయలు పర్పుల్ కలర్లో పెద్ద సైజులో ఉంటాయి. ఇంకా టేస్ట్ చాలా స్వీట్గా కూడా ఉంటుంది. సైడ్కి రెగ్యులర్ అంజూర మొక్క కూడా వేసుకున్నాము. ఇదే మడిలో పర్పుల్ వెరైటీ ప్యాషన్ ఫ్రూట్ అండ్ బీరపాదులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మొక్క వచ్చేసి సపోటా. ఇందులో 2 వెరైటీ సపోటోస్ ఉన్నాయి. ఒకటి కాలాపతి వెరైటీ, ఇంకొకటి బనానా సపోటా. ఇప్పటి వరకు 2 kgs వరకు హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దీనిలో అంతర్ పంటగా బ్లాక్ అండ్ వైట్ వంకాయ మొక్కలు వేసుకున్నాము. ఈ మొక్కలు వచ్చేసి కంటిన్యూస్గా 6 మంత్స్ నుండి క్రాప్ ఇస్తున్నాయి. నెక్స్ట్ మొక్క వచ్చేసి కరివేపాకు. ఈ మొక్క స్మెల్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదే మడిలో రామాఫలం నాటాము. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దీనిలో అంతర పంటగా క్యాలీఫ్లవర్ ఇంకా బీన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ మొక్క వచ్చేసి దానిమ్మ. ఇది రెడ్ అండ్ స్వీట్ వెరైటీ. ఒక 2 times హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇదే మడిలో బ్యాక్ సైడ్ ఎల్లో వెరైటీ ప్యాషన్ ఫ్రూట్ నాటుకున్నాము. అంతర పంటగా బెండకాయ మొక్కలు నాటుకున్నాము. 4 months నుండి కంటిన్యూగా క్రాప్ వస్తున్నాయి. నెక్స్ట్ మొక్క వచ్చేసి రంగాపూర్ బత్తాయి. ఇది బత్తాయిలో ఒక వెరైటీ. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఆల్రెడీ 5 కాయల వరకు హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు సెకండ్ క్రాప్ స్టార్ట్ అయింది. ఈ మొక్క చాలా బుషీగా నిండుగా ఉంటుంది. ఇదే మడిలో రెడ్ వెరైటీ ప్యాషన్ ఫ్రూట్ కూడా నాటుకున్నాము. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా అంతర పంటగా పాలకూర వేసుకున్నాము. 6 months నుండి పాలకూర వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఐడియాస్ షేర్ చేయడానికి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.